ఉపవేదాలు ఇవి కూడా 4 ఉన్నాయి. ఏంటి అండి ఉపవేదాలు అని మాట్లాడితే, సో సబ్వేదాస్ అని మాట్లాడి ఏంటి అవి 4. వాటిల్లో నెంబర్ 1 ఈజ్ గాంధర్వ ఉపవేదం, దీని తర్వాత శిల్ప ఉపవేదం, దీని తర్వాత ఆయుర్వేదం, దాని తర్వాత ఈ ధనుర్వుపవేద. వీటిల్లో గాంధర్వ అంటంతో గంధర్వ విద్యలు అంటే మాయమవటం, మాయ. వన్స్ వీ లెర్న్ ద గాంధర్వ మనం కూడా మాయమవచ్చు. శిల్ప ఒక బండరాయి నుండి రూపం ఉన్నటువంటి ఒక శిల్పాన్ని చెక్కటం. సో శిల్ప స్కల్ప్చరు ఎక్కడ వస్తుందండి? శిల్ప ఉపవేద. ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ ఆయుర్వేద. ఆయుర్వేదము అనగా మెడిసిన్, భారతదేశానికి సంబంధించినటువంటి వైద్య గ్రంథం. భారతదేశంలో మొట్టమొదటి వైద్య గ్రంథము విచ్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్ బుక్ ఇన్ ఇండియా, చరకుడు రాసిన చరక సంహిత. ధనుర్వేద, ఉపవేద అంటే విలువిద్య, బాణాలు, విల్లంబులు. సో ఇవి 4 ఉపవేదాలు. కనుక మనం సంహితలు అంటంతో ఇక్కడ 4 వేదాలు, వాటికి సపోర్టెడ్గా 4 ఉపవేదాలు. దెన్ ఇవి కాక మనకి వేద సాహిత్యంలో బ్రాహ్మణాలు. వాస్తవంగా బ్రాహ్మణము అనగా అంటాడు. ఏంటిదండి బ్రాహ్మణం అంటే? సో త్యాగము, సాక్రిఫైజు, ఈవెందో పూజ లాంటివి, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి ఏంటంటే బ్రాహ్మణము. మొత్తానికి మనకు బ్రాహ్మణాలు ఎన్ని ఉంటాయండి? 7 బ్రాహ్మణాల్లో ఐతిరేయ బ్రాహ్మణ అండ్ తాండ్యోప అండ్ దెన్ కౌశితకేయ. ఓకేనా? దాని తర్వాత తైతిరేయ. సో దెన్ ఇలా మనకి ఐతిరేయ, దాని మీన్స్ తాండ్యోప, దాని తర్వాత కౌశితకేయ, ఇలా మనకి బ్రాహ్మణాలు మొత్తం 7 ఉన్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అవుట్ ఆఫ్ 7 బ్రాహ్మణాస్లో నెంబర్ 1 బ్రాహ్మణం ఐతిరేయ బ్రాహ్మణం. ఇప్పుడు ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా శాతవాహన ఆంధ్ర అంటే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అనడానికి ప్రధానమైనటువంటి సోర్స్ ఇక్కడ. సో మనకున్న అవుట్ ఆఫ్ 7 ఐతిరేయ, తైతిరేయ అండ్ చాందోగ్యం అండ్ తాండవాహ ఇలాంటి టోటల్ 7 బ్రాహ్మణాసులో అత్యంత ప్రధానమైన బ్రాహ్మణం ఐతిరేయ బ్రాహ్మణం. ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో శాతవాహనులు ఆంధ్ర అన్నది ఇక్కడ మన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. దెన్ దీని తరువాత ఉపనిషత్తులు. ఉపనిషత్తు అనగా మనం ప్రధానంగా మాట్లాడదాం. ఉపనిషత్తు అనగా సో గొప్ప చక్రవర్తులు, రాజులు మరియు ఋషుల యొక్క జీవిత కథలను గురించి మాట్లాడేది. ఈ ఉపనిషత్తులు మొత్తం ఎన్ని? 108. ఈ 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తును గురించి ఈ మధ్యకాలంలో బిడ్స్ పడుతూ ఉన్నాయి, ప్రీవియస్ డిఎస్సిల్లో కూడా. వాటిల్లో ఆ ఉపనిషత్తు పేరు కథోపనిషత్. ఈ కథోపనిషత్ అన్నటువంటి ఈ ఉపనిషత్తులో ఒక చిన్న స్టోరీ. నచికేత అనే ఒక 13 సంవత్సరాల బాలుడు తను సత్యాన్ని గురించి తెలుసుకోవడం కోసం చనిపోవటము సహజం,
పుట్టటము సహజం, ఇవి రెండు సత్యమే. చనిపోయిన తరువాత అందరూ పుట్టరు, అలానే చనిపోయిన తర్వాత అందరూ మరలా ఏమవుతారు? సో ఈయనకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే చనిపోయిన తర్వాత నెక్స్ట్ వాట్, డెత్ ఆఫ్టర్ వాట్ అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇతను తన ప్రయాణాన్ని సాగించాడు. అలా వెళ్తున్న సందర్భంలో ఇతనికి చావు దేవుడైన యమధర్మరాజా, ఏడొక బిట్టు, చావు దేవుడు యమధర్మరాజు, యమధర్మరాజు తారసపడటం, యమధర్మరాజు నేను క్వశ్చన్ చేయడం. సో ఇమ్మీడియట్లీ యమధర్మరాజు నన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే, సో నువ్వే కదా మీన్స్ ప్రాణుల్ని చంపి చాలా ఈజీగా తీసుకెళ్తావు కదా, అదే యమపాస్యంతో, మరి ఆయన చంపి ఏం చేస్తున్నావు అంటే, ఇది బ్రహ్మ విధాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఇక్కడ నాకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు కనుక అది నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ నీకేదైనా డౌట్స్ వస్తే యు పుట్ ఏ క్వశ్చన్ టు ద విధాత. చతుర్ ఆయన అంటే విధాత అంటంతో సృష్టికర్త బ్రహ్మ. ఎన్ని ముఖాలు ఉన్నాయి? యాక్చువల్గా బ్రహ్మకు 5 ముఖాలు, తర్వాత ఒక ముఖం కోల్పోవటం. సో టోటల్గా చతుర్ముఖ బ్రహ్మాండ 4 ముఖాలు అని మాట్లాడదాం. సో ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి వినాశనకర్త వినాశనము శివుడు, సృష్టికి రక్షకుడు విష్ణువు. ఇదే మనం వీళ్ళు ముగ్గురే మనం మాట్లాడేటటువంటి త్రిమూర్తులు. సో ఇక్కడ ఈ బిడ్స్ కూడా సృష్టికర్త ఎవరు, సృష్టికి వినాశనం ఎవరు, అండ్ సృష్టికి రక్షకుడు ఎవరు, చావు దేవుడు ఎవరు, దెన్ హౌ మెనీ ఫేసెస్ హ్యాడ్ ద బ్రహ్మ, ఇంతకు ఆయన ఎవరు, మరి ఇంతకు ఈ నచికేత అనే బాలుడు ఎవరు, మరి ఈ నచికేత దేనికోసం బయలుదేరాడండి? సత్యాన్ని తెలుసుకోవడం కోసం బయలుదేరాడు కనుక ఇతనిని మనం పరివజ్రకులు అని పిలవచ్చు. ఇక్కడ పరివజ్రక అన్నది ఒక కొత్త పదం. పరివజ్రక అనగా సత్యాన్వేషకులు, అంటే ట్రూత్ సేకర్స్. మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నచికేత అనేటువంటి ఈ 13 సంవత్సరాల బాలుడు, గౌతమ బుద్ధ మరియు వర్ధమాన మహావీరుడు, వీరు పరివజ్రకులు అనగా సత్యాన్వేషకులు. సో ఇక్కడ ఈ స్మాల్ స్టోరీలో నచికేత అనగా ఎవరు, పరివర్జకులు అనగా ఎంతమంది, ఎవరు పరివజ్రకులు, ఈడ చావుదేవుడు ఎవరు, ఆడ సృష్టికర్త, సృష్టికి వినాశకుడు, ఆడ సృష్టికి రక్షకుడు, ఇవన్నీ ఇక్కడ ప్రధానమైనటువంటి బిట్స్. సో దెన్ ఈ ఉపనిషత్తులు గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు అనగా ఉపనిషత్తులు మొత్తం నెంబర్ ఎంత? 108. దెన్ ఉపనిషత్తుల తర్వాత అరణ్యకాలు. అరణ్యకాలు అనగా అటవీ గ్రంథాలు. సుద్దాడిసేన ఇది ప్రధానమైనటువంటి బిట్టు. అరణ్యకాలు అనగా అటవీ గ్రంథాలు. దెన్ వేదాంగాలు ఆర్ వేదాంతాలు. ఎన్నుండయి? ఇవి 6 ఉన్నాయి. శిక్ష, కల్ప, నిరుక్త, ఛందస్సు, వ్యాకరణ, జ్యోతిష్య, న్యాయ, అలా మనకి టోటల్గా ఒక 6 మీన్స్ వేదాంగాల ఉపవేదాలు ఉన్నాయి. ఇవి మన యొక్క వేదిక సాహిత్యం. ఈ మొత్తాన్ని 6 సంకలనం చేయటం అన్నది జరిగింది. వీటిల్లో మనకు ప్రధానంగా బిడ్చబడుతున్నటువంటిది ఋగ్వేదం గురించి. దెన్ ఇక్కడ ఈ 6 ఈ వేదాలను సంకలనం చేసి వేదాలు అగ్ర తాంబూలమిస్తూ హై ప్రయారిటీలో ఉన్నటువంటి వైదిక మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం అన్న జరిగింది. ఇక్కడ ఆర్యులు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రాచీన మతం భారతదేశంలో మొట్టమొదటి మతం వైదిక. ఇంతకీ ఈ వైదిక మతంలో భారతదేశంలో అతి ప్రాచీన మతం మొట్టమొదటి మతం వైదిక మతం. మరి ఈ వైదిక మతానికి మూలము వేదాలు.
వేదాలే మూలంగా ఉన్నటువంటి మతం. మరి ఈ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు, మత గ్రంథాలు, ఈడ పురాణాలు అండ్ ఉపనిషత్తులు. ఇవి 2 మత గ్రంథాలు. పురాణాలు 18, ఉపనిషత్తులు 108. పురాణము అనగా సో ప్రధానంగా ఇందామనుకున్నాం, త్రిమూర్తులు, సృష్టికర్త, సృష్టి వినాశకుడు, సృష్టి రక్షకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇప్పుడు వీళ్ళల్లో బ్రహ్మకి శివుడికి పెద్దగా రూపాలు లేకపోయినా విష్ణువుకి 10 అవతారాలు ఉన్నాయి. కనుక విష్ణువు ఆయన యొక్క దశావతారాల గురించి మాట్లాడేవి పురాణాలు. అంటే ఇన్క్లూడింగ్ శివపురాణము అండ్ బ్రహ్మ పురాణాలు కూడా దీంట్లో ఉన్నాయి. సో టోటల్గా పురాణాలు ఎన్ని? 18. విష్ణువు ఆయనకు దశావతారాల గురించి మాట్లాడేవి పురాణాలు. ఇప్పుడు ఈ పురాణాలు, మనం ఇప్పుడు మాట్లాడినటువంటి ఉపనిషత్తులు, ఇవి 2 ఏ మతానికి సంబంధించిన గ్రంథాలు? వైదిక మతం. మరి ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి. ఆ అన్ని మతాలలో కామన్ సారాంశం ఏంటంటే మోక్షము. మరి ఒక్కొక్క మతంలో ఈ మోక్షానికి చేరుకునే మార్గాలు మాత్రమే వేరుగా చెప్పారు. ఇంతకీ మోక్షం అనగా దేనిని మోక్షం అంటారు అంటే, మోక్షము అనగా మరు జన్మ నుంచి స్వేచ్ఛ లభించడం. మరు జన్మ నుంచి స్వేచ్ఛ లభించడం. సో మన అందరికీ మరు జన్మ నుంచి స్వేచ్ఛ, ఫ్రీ ఫ్రమ్ రీబర్త్. సో మోక్షం. మరి ఆ మోక్షాన్ని చేరుకోవాలంటే యాజ్ ఫర్ హిందూ మతం వైదిక మతం ప్రకారంగా 4 ఆశ్రమ ధర్మాల్ని పాటించి, అదే విద్యార్థి దశ, దెన్ గృహస్థాశ్రమ ధర్మము అండ్ సన్యాసము, వానప్రస్థం, ఇలా 4 ఆశ్రమ ధర్మాలను పాటించి ఫైనల్గా ఎవరైతే తపస్సు చేస్తారో, సో తపస్సు వారికి అంతిమంగా లభించేది మోక్షము. కనుక వైదిక మతానికి సంబంధించిన ప్రధానమైనటువంటి మోక్ష మార్గము అంటంతో తపస్సు, మెడిటేషన్. ఇక్కడ తపస్సు చేసేటప్పుడు జనరల్గా ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయటం కోసం దేవవేష, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమును పంపించి మన మనసును డైవర్ట్ అయ్యే విధంగా చేస్తాడు. ఈవెందో విశ్వామిత్రుడు అంతటి వారికే ఇది తప్పల. సో విశ్వామిత్రుడు తపో మార్గంలో తపస్సు చేసేటప్పుడు ఆయన మేనక వలన మనసు డైవర్ట్ అయి శకుంతల రావటం అన్న జరిగింది. సో మహాకవి కాళిదాసు రాసినటువంటి ఆ అభిజ్ఞా శాకుంతలం అనే ప్రధాన ఆ ప్రేమ కథ, ఆ యొక్క కావ్యంలో ఈ శకుంతల దుష్యంత మహారాజుల కుమారుడైనటువంటి భరతుని గురించి మాట్లాడటం అన్న జరిగింది. అంటే వారి యొక్క ప్రేమ కథ. సో ఇక్కడ విశ్వామిత్రుడు అంతటి వారే తపో మార్గం తపస్సు చేసేటప్పుడు అక్కడ విష్ణు ఇంద్రుడు ఆ యొక్క తపస్సును డిస్టర్బ్ చేశాడు. అంటే మనుషుల్ని తపస్సు ద్వారా మోక్ష మార్గం రావకుండా ఇంద్రుడు అడ్డగిస్తూ ఉంటాడు అన్నది. సో ఎనీహౌ, ఎవరైతే మనస్సు చలించకుండా డైవర్ట్ కాకుండా ఎవరైతే తపస్సు చేశారో అల్టిమేట్గా వాళ్ళకి లభించేది మోక్షము. సో కనుక వైదిక మతం ప్రకారంగా మోక్ష మార్గము తపస్సు. ఈ మతానికి సంబంధించిన ప్రధానమైన గ్రంథాలు సో పురాణాలు, ఉపనిషత్తులు. మరి జనరల్గా మనం మత గ్రంథాలు అనుకోవడంతో రామాయణము, మహాభారతం అని మాట్లాడతాం. ఇంతకీ ఈ రామాయణము, మహాభారతం అన్నవి నిజంగా జరిగిన కథలు, వాటిల్లో ఉన్నటువంటి మోరల్స్ని ఫాలో అవ్వమని చెప్పేవి.
అనగా రామాయణ మహాభారతాలు భారతదేశ ఇతిహాస గ్రంథాలు, ఇండియన్ ఎపిక్స్ అని మాట్లాడతాం. సో భారతదేశ మీన్స్ ఇతిహాస గ్రంథాలు, అంతేగాని అవి ఏ మత గ్రంథాలు కావు. మరి ఈ వైదిక మతంలో నుంచి వచ్చినటువంటి మతం హిందూ మతం. మరి హిందూ మతానికి పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత. మరి హిందూ మతానికి సంబంధించినటువంటి మోక్ష మార్గం ఉపవాస. సో కనుక వైదిక మతం మత గ్రంథాలు, హిందూ మతం మత గ్రంథాలు. వైదిక మతం ప్రకారంగా మోక్ష మార్గం ఏంటిది అండ్ హిందూ మతం ప్రకారంగా మోక్ష మార్గం ఏంటిది? సో ఇక్కడ ఆర్యులు ఈ వైదిక మతాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ మతాన్ని బేస్ చేసుకొని వీరు సమాజాన్ని వర్గాలుగా విభజించి ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీ చేయాలి, వారు ఎవరెవరు ఏ రకమైన బాధ్యత నిర్వర్తించాలి మొదలగు ఈ అన్ని విషయాలని ఇక్కడ క్లియర్గా మాట్లాడటం అన్న జరిగింది. సో ఎనీహౌ ఋగ్వేదం. సో ఇక్కడ ఆర్యులు వైదిక మతం, ఈ వైదిక మతాన్ని బేస్ చేసుకొని వీరు మత గ్రంథాలు, ఎవరెవరు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్, అలానే వైదిక మతం ప్రకారంగా మోక్ష మార్గం ఏంటిది. ఇప్పుడు ఈ యొక్క ఆర్యులు సమాజాన్ని వర్ణం ఆధారంగా, వర్ణము అనగా కలర్ ఆధారంగా భారతదేశంలో 4 వర్గాలుగా విభజించారు. చాతుర్వర్ణ వ్యవస్థ. క్లియర్గా ఇక్కడ ఋగ్వేదంలో ఋగ్వేదములో 10వ మండలం 6 భాగమైనటువంటి పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఉంటుంది. కనుక ఇక్కడ ఋగ్వేదములో క్లియర్గా బ్రాహ్మణ, క్షత్రియ అండ్ ప్రజ ప్రధానంగా ఇవి 3 ఉంటాయి. అంటే తొలివేద కాలంలో బ్రాహ్మణులు, వారియర్ క్లాన్ అంటే క్షత్రియులు, దాని తరువాత ఎవరన్నా అంటే సో అగ్రికల్చర్ చేసే అంటే ప్రజలు అంటే ప్రజ అంటాడు. జనరల్గా బ్రాహ్మణులు, క్షత్రియులు, ప్రజ. ఆ తర్వాత కాలాల్లో దాస అన్న పదం వస్తుంది. ఇంతకీ ఈ దాస అన్న పదం దివిదాసుడు అనగా మీన్స్ సింధు ప్రాంతంపై దండయాత్ర చేసినటువంటి మొట్టమొదటి ఆర్యుడు దేవదసుడు. బహుశా ఆ దేవదసుడి నుంచి ఈ యొక్క దాస అన్న పదం పుట్టి ఉండొచ్చు. ఋగ్వేదములో క్లియర్గా దాస అని ఉంటుంది. సో ఇంతకీ దాస అనగా దాసుడు అంటే దుశ్యులు అంటే సింధు ప్రజలు. ఇంతకీ సింధు ప్రజలు ఆర్యుల చేతిలో ఓడిపోయారు కనుక ఈ ఓడిపోయినటువంటి వీరు గెలిచివారు చెప్పినట్లుగా వినాలి. ఇది యుద్ధ నీతి. దాన్ని బేస్ చేసుకొని బహుశా వీరు వారి కింద దాసులుగా ఉన్నారు. అందుకే దాస అన్న. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, ప్రజ అండ్ దాస. ఈ దాస అన్న పదం తరువాత కాలాల్లోకి వస్తే శూద్రగా మారుతుంది. ఇక్కడ ప్రజ అన్న పదం తరువాత కాలాల్లోకి వస్తే వైశ్యగా మారుతుంది. సో ఇక్కడ క్లియర్గా సమాజాన్ని వర్గీకరించి వారు ఏమేమి రెస్పాన్సిబిలిటీ చేయాలన్నది క్లియర్గా ఇక్కడ మాట్లాడటం అన్న జరిగింది. వాటిల్లో ఫస్ట్ వన్ మనం బ్రాహ్మణ అన్నాం. సో ఇక్కడ బ్రాహ్మణులకి వేదాలను చదివే అవకాశం కల్పించారు. సో ఎవరైతే వేదాలను చదివారో ఆ వారిని పురోహిత్ అంటే ప్రీస్ట్ అని మాట్లాడాం. పురోహిత్ వర్గము. వైదిక మతంలో అగ్రతాంబూలం ఈయనకిచ్చారు పురోహిత్. చక్రవర్తి ఆ రాజు తర్వాత ప్లేస్ పురోహిత్. దెన్ క్షత్రియులు, వీరు వారియర్ క్లాన్ అంటే పాలక వర్గం. వీరు పరిపాలనకు అవసరమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం ఉపనయన అనేటువంటి ఒక సెరమనీ ద్వారా
వేద విద్య విలువిద్య నేర్చుకోవడానికి విద్యార్థి దశలో ఆశ్రమ పాఠశాలకు వెళ్తారు. అంటే ఇక్కడ వేదాలు నేర్చుకోవాలి, వేదాన్ని చదివే అవకాశాన్ని ఇక్కడ ఆర్యులు ఎవరికి ఇచ్చారండి? క్షత్రియులకు ఇచ్చారు. ఎంతవరకు నేర్చుకోవాలన్నారండి? ఎంతవరకు నేర్చుకోవాలన్నారు? పరిపాలనకు అవసరమైన జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకోండి అన్నారు. దెన్ ప్రజ, ఇక్కడ వీళ్ళు వ్యవసాయము అంటే వీరు చెల్లించేదే శిస్తు, పరిపాలనకు సంబంధించి. సో ఇక్కడ 3 క్లాన్స్ గురించి క్లియర్గా ఋగ్వేదంలో మాట్లాడారు. 4 దాస, బట్ ఈ దాస తర్వాత కాలాల్లోకి వస్తేనేమో ఇక్కడ మన దాసులు శూద్రులుగా మారారు. ఈ దాస పై 3 వర్గాల వారికి సేవ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు మనకున్నటువంటి పురాణాలలో ప్రధానంగా బ్రహ్మ పురాణము అన్నది స్వయంగా బ్రహ్మ ఎవరైతే తన నోటి నుంచి పుట్టారో నాలుక నుంచి పుట్టారో వాళ్ళకు బ్రహ్మజ్ఞానం ఉంటుంది కనుక దే ఆర్ ఎలిజిబుల్ టు లెర్న్ వేదాస్. వేదాలు చదివే అవకాశాన్ని బ్రహ్మ వారికి కల్పించాడు. ఎవరైతే వేదాలను చదివారో వారేమవుతున్నారండి? పురోహిత్ అవుతున్నాడు. క్షత్రియులు బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టినవారు అనగా వీరికి బాహుబలం కనుక ఇక్కడ బ్రహ్మ వీరికి పరిపాలన చేసే అవకాశాన్ని ఇచ్చాడు. దెన్ వీరు పరిపాలనకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోండి విద్యార్థి దశలో అని చెప్పడం జరిగింది. దెన్ తాడు ప్రజ, బ్రహ్మ యొక్క కాలు అంటే మోకాలు పై భాగం. సో అదే తొడ నుంచి పుట్టుకొచ్చిన వారు ఎవరండి? ప్రజ కనుక వ్యవసాయం చేయమన్నాడు. ఇకపోతే బ్రహ్మ కాలు మోకాలు కింది భాగం అంటే పాదం నుంచి పుట్టినటువంటి వీరిని మనం ఇక్కడ ఏమని మాట్లాడతామండి అంటే దాసులు, దాస. ఇక్కడ పై 3 వర్గాలకి సేవ చేయమని చెప్పారు. అంటే దీని అర్థం ఇక్కడ బ్రహ్మ సమాజంలో ఎవరి పట్ల ఎవరికి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో ఇక్కడ ఆర్యులు సమాజాన్ని వర్ణం బేస్ చేసుకొని విభజించి దానికి ఏమేమి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఇక్కడ బ్రహ్మ అండ్ ఆర్యులు ఇరువురు ఒకే విధమైన అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. ఎనీహౌ ఇది 4 వర్గాలుగా విభజన చేశారు. ఆ తరువాత ఫస్ట్ వీళ్ళు విభజన బేస్ అని వర్ణాన్ని బేస్ చేసుకుని చేస్తే ఆ తర్వాత వర్ణం ప్లేస్లోకి దట్ మీన్స్ వృత్తులు అన్నవి వచ్చింది. వృత్తి ఆధారంగా విభజన జరిగింది. ఆ తర్వాతకు వస్తే వృత్తుల ప్లేస్ని పుట్టుక. సో పుట్టుక ఆధారంగా కుల విభజన, కులాలు అన్నవి రావడం జరిగింది. ఎనీహా ఆర్యులు ప్రవేశపెట్టినటువంటిది ఈ మతంలో మీన్స్ వర్ణం బేస్ చేసుకొని సమాజాన్ని విభజించడం, ఆ తరువాత వృత్తులు బేస్ చేసుకొని ఉపకులాలు రావటం, ఆ తర్వాత వృత్తి ప్లేస్ని పుట్టుక డామినేట్ చేయటం, ఇలా సమాజాన్ని విభజించి ఎవరెవరు ఏం రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించాలో క్లియర్గా మాట్లాడటం అన్న జరిగింది. సో ఇలా వీరు భారతదేశంలో మతము, వర్గాలు వీటన్నిటికీ మూలమయ్యారు. అంటే నిజంగా భారతదేశంలో మతము, కులాలు ఇవన్నిటికీ మూలం ఎవరండి అంటే మనం ఆర్యులు అని మాట్లాడతాం. నిజంగా మతం వలన ఏమన్నా యూజ్ ఉందా అని మాట్లాడితే మతం వలన మనిషికి క్రమబద్ధమైనటువంటి జీవితము అంటే ఒక డిసిప్లైన్ లైఫ్ అన్నది ప్రజలకి అలవాటు చేస్తుంది మతము. కనుక మరి సింధు కాలానికి సంబంధించి ఏ విధమైన మతము లేదు కనుక వాళ్ళకు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ లేదు అని చెప్పవచ్చు. సో భారతీయుల క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసింది ఆర్యులు ఈ మతము ద్వారా. సో ఇలా ఆర్యులు ఈ మతాన్ని గురించి మీన్స్ ఇంట్రడ్యూస్ చేసి వర్ణాన్ని బేస్ చేసుకొని సమాజాన్ని విభజించారు. సో ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థకి మూలం ఇక్కడ మాట్లాడేటువంటి ఆర్యులు.
ఈ వైదిక మతానికి సంబంధించిన ప్రధాన గ్రంథాలు, ఈ వైదిక మతానికి సంబంధించిన మోక్ష మార్గము, వైదిక మతాన్ని మీన్స్ క్రియేట్ చేసినటువంటి ఆర్యులు, ఆ తర్వాత వేదాలు అగ్రభాగంగా ఉన్నటువంటి ఈ మతాన్ని క్రియేట్ చేసి దెన్ ఆ మతాన్ని బేస్ చేసుకొని సమాజంలో వర్ణాన్ని బేస్ చేసుకొని వర్గాలుగా విభజించి ఎవరెవరు ఏమేమి రెస్పాన్సిబిలిటీసు, ఆ తర్వాత బ్రహ్మపురాణంలో బ్రహ్మ స్వయంగా ఈ వర్ణ విభజనకి సో అతను ఎవరు ఎక్కడి నుంచి పుట్టారు అన్న దాని విషయంలో వారి యొక్క రెస్పాన్సిబిలిటీసు, ఇక్కడ బ్రహ్మ అండ్ ఆర్యులు ఇరువురు ఇక్కడ ఒకే విధమైన అభిప్రాయం. దెన్ ఇప్పుడు ఈ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ వైదిక మతంలో ప్రధానంగా ఎవరు ఆధిపత్యం అంటే పురోహితు ఆధిపత్యం అన్నది ఉంటుంది. పురోహితుకి అగ్రతాంబూలం ఇవ్వటం జరిగింది. చక్రవర్తి తర్వాత ప్లేస్ ఎవరికండి అంటే రాజు తర్వాత ప్లేస్ పురోహితు. అలానే ఇప్పుడు ఈ మతంలో వీళ్ళు ప్రధానంగా యజ్ఞాలు యాగాలు, ప్రధానంగా యజ్ఞాలు, ఇక్కడ 4 ప్రధానమైనటువంటి యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడవచ్చు.